దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి హోలీ వీక్ లో ఉన్నాము. మరి హోలీ వీక్ లో మరి జరిగిన సంభవాల గురించి మరి మన యొక్క సంఘాలలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. నిన్నటి దినము మన యొక్క మరి గ్రూప్ లో కూడా సహోదరి మరి జాస్మిన్ గారు మొన్నటి దినం కూడా అనేక విషయాలు మాట్లాడారు. మరి నాకు మొన్నటి దినం కురిపించి మాణిక్యం గారి దగ్గర మరి ఆ యొక్క హోలీ వీక్ గురించి మాట్లాడటానికి దేవుడు కృప దయచేశాడు. మరి సంఘాలలో మరి ఈ వారమంతా జరిగిన సంభవాలు ధ్యానిస్తూ వస్తున్నాము. కానీ మన డైలీ పోర్షన్ లో మనం యోహాను సువార్త ధ్యానిస్తున్నాము గనక దాని కంటిన్యూషన్ లో మనము ధ్యానిద్దాము. మరి మొన్నటి దినము మనము ఎమ్మాయి గ్రామానికి కలిసి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు, వారితో పాటు సంభాషిస్తూ వెళుతున్నటువంటి ప్రభు గురించి ధ్యానిస్తూ వచ్చాము. దాని కంటిన్యూషన్ ధ్యానిద్దాము. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా, లూకా సువార్త 24 అధ్యాయము 28 వచనము. ప్రభు వారితో కలిసి వెళుతా ఉన్నాడు. మరి ఆ సంభాషణ జరుగుతా ఉన్నది. యెరూషలేములో జరిగిన సంఘటనల గురించి మరి ఎంతో దుఃఖముఖులై ప్రభుని సిలువ వేశారు, మరి ఆయన పాతి పెట్టాము అనేటువంటి ఆ దిగులుతో, ఆ విచారంతో, ఆ భయముతో వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. అందులో ఒకరిని పేరు క్లైపా అని మనము ధ్యానించాము. మరి వారితో ప్రభు మారు రూపంలో మరి వారిని వెంబడిస్తూ వెళ్ళాడు. వెళుతూ వారికి అక్కడ మరి అనేక విషయాలు మరి బోధించినట్లుగా మనము చూడగలము. మరి వారు ఎలాగున మరి ఆ యొక్క ఆ ప్రభు చెప్పిన మాటలను మరి వారు మర్చిపోయారు. మరి మర్చిపోయి ఎలాగున మరి ప్రభువు చెప్పినటువంటి నేను తిరిగి లేస్తాను అనే దాన్ని వారు మరిచిపోయి ఎలాగున దిగులు చెందుతున్నారు. వాటన్నిటినీ ప్రభు మరి వారిని ఓదారుస్తూ బలపరుస్తూ లేఖనముల్లో తన గురించి రాయబడిన విషయాలను వారితో మాట్లాడుతూ మరి వారితో కొనసాగుతూ వచ్చాడు. మరి వారు మరి ఒక గ్రామము ఎమ్మాయి అనే గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళాలన్నట్లుగా వారికి అనిపించిందంట. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. నిజంగానే అపరిచితుడైన వ్యక్తిని మరి గృహానికి ఆహ్వానించాలంటే కష్టమైన పని. కానీ వారు నడిచిన ఆ దూరములో ప్రభు యొక్క మాటల ప్రభావము వారిని ఎంత ప్రభావితం చేసిందంటే ఇంకా ఆయన వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. వారు ప్రభు వెళ్ళటానికి ఆయత్తపరచబడుతున్నారు. మరి మా ఇంటికి రండి, ఇదిగో ప్రొద్దు గుంగిపోయింది, సాయంకాలం అయిపోయింది, ఈ రాత్రికాలం మీరు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళి మరి చీకట్లో ఎక్కడికి వెళ్ళగలరు అని చెప్పేసి ఒక పరదేశిగా మరి ఆయన ఎవరో తెలియకపోయినా కూడా మాతో కూడా ఉండమని ఆయనను బలవంతం చేశారట. అబ్బా చూడండి, ఇదెంత ధన్యకరమైన సమయము. ప్రభు మనకు తెలియకుండానే చాలా సార్లు దేవదూతగా, అదృశ్య స్వరూపుడు ఉన్న ఆయన దేవదూతల రూపంగా, మనుషుల రూపంగా కూడా మన ఇంటికి ఆయన వస్తాడండి. లేకుండా ఎక్కడో మనకు తారసపడతాడు. ఆ ప్రభువుని మనము గట్టిగా పట్టేసుకోవాలి. ఆయన మనం విడిచిపెట్టకూడదు. మొత్తానికి మన గృహానికి ఆయన మనము తోడుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు కూడా ప్రభు మాటల యొక్క ప్రభావపు తాకిడికి వాళ్ళు ఆయన విడిచిపెట్టలేకపోయారు. ప్రభుని తమ యొద్దకు ఆహ్వానిస్తున్నారు. ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. వారు ఎక్కడ బస చేస్తున్నారో మరి ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళాడట. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు కొరెట్ను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, హల్లెలూయా. నిజంగానే మరి ప్రభు యొక్క ప్రాక్టీస్ చూడండి. ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవాడు, ఆ రొట్టెను చూడగానే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. మరి దాన్ని విరిచి అందరికి ఇచ్చేవాడు. ప్రభు ఆ రొట్టెను పట్టుకోగానే స్తోత్రం చేస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఆహారం మనం తీసుకోవటానికి
తినటానికి మన చేతుల్లోకి వచ్చిన ఆహారాన్ని, అది ఏదైనా కూడా, అది ఒక తినుబండారమైన కూడా, అది ఏదైనా, ఒక ఫ్రూట్ అయినా, అది ఏదైనా, మన చేతికి వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే స్తోత్రము చేసి, స్తుతులు చెల్లించి, దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేసి, మరి మనం తీసుకోబద్దులమై ఉన్నాం. ప్రభా, ఇది నాకు ఈ పూట దయచేసావయ్యా కదా, ఇది నాకు తినటానికి కృపిచ్చావు మా ప్రభు, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చేసి మనము తీసుకున్న బద్దులమై ఉన్నాం. ఆహారము మరి నా దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మింగుతున్నారని కీర్తనకారుడు రాస్తాడు. అంటే ఆహారము తినే ప్రతిసారి కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయక ఆహారం తీసుకుని వారు అంటే ప్రార్థన చేసే ఆహారాన్ని మనం భుజించాలని మనము నేర్చుకుంటున్నాము. తప్పనిసరిగా ఆ దేవునికి స్తుతి చెల్లించి, నిజంగానే మన కష్టము, మన సంపాదన, దానిని ఎంతమంది తినగలుగుతున్నారు, ఎంతమంది వాడు పడిన కష్టములో నుంచి కడుపారా, కడుపు నిండా మరి అన్నం తినగలుగుతున్నారు కదా, వారికి ఇవ్వబడిన శ్రేష్టమైన వాటిని అనుభవించగలుగుతున్నారు. దేవుని మహాకృప కదా, మనకి ఇవ్వబడిన ఆ యొక్క ఆహారాన్ని భుజించటానికి దేవుడు మనకు కృపిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. లేకపోతే మనం ఎలా తినగలం? ఈ శరీరంలో అనారోగ్యం ఉంటే కూడా మనం తినలేము కదా. ప్రభు ప్రతి దానికి కూడా మరి స్తుతులు చెల్లించి మరి ఇస్తున్నట్లుగా ఇక్కడ మరి భుజిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇది మనందరికీ మాదిరిగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచి పెట్టాడంట. అంటే ప్రభు ఎప్పుడు కూడా దాన్ని విరిచి పంచి పెట్టే పనిలోనే ఉన్నాడండి. విరిచి మరి ఆయన తినటం లేదు కదా, ఆహారము మరి అక్కడ ఉన్నది ఒక రొట్టె ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆ విరిచిన దాన్ని ఆయన తినటం లేదు, మరి అందరికి పంచి పెడతా ఉన్నాడు. ప్రభు ఎల్లప్పుడూ కూడా మరి పంచి పెట్టే వ్యక్తిగా, యెహోవా అందరికీ ఉపకారి. అసలు ఈ మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ మాట తలుచుకున్నప్పుడు కొరకు కాదు కదా, అందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారి ఉపకారి అయి ఉన్నాడు. ఆహారం అనుగ్రహింపచేయ దేవుడై ఉన్నాడు. సమస్తమైన వాటిని ధారాళముగా దయచేయవాడై ఉన్నాడు. ఆఖరికి తన చేతిలో ఉన్న ఆ యొక్క రొట్టెను కూడా విరిచి మరి అందరికీ పంచి పెడతా ఉన్నాడు. వారు భోజనము చేయుచుండగా మరి అట్టి విధంగా అది రొట్టె విరవగానే మరి వారి కన్నులు తెరవబడినాయి అంట. హల్లెలూయా. ఇదే మాట మరి మార్కు సువార్తలో రాయబడింది, మరి మత్తయి సువార్తలో రాయబడింది. మరి అంతట వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. హల్లెలూయా కదా. ప్రభు మరి ఆ రొట్టె విరిచి వారికి పంచి పెట్టినగానే వారి కన్నులు తెరవబడ్డాయంట. ఈయన ప్రభు అని గుర్తించేటట్లుగా వారి యొక్క మనోనేత్రాలు తెరవబడినాయంట. చాలాసార్లు కొన్ని విషయాలు మనకు మరుగైపోతాయండి, మనకు అర్థం కాకుండా మన కళ్ళ ఎదుటే ఉంటది ఆ విషయాలన్నీ, కానీ మనకి అర్థం కావు. మరి అటువంటిది కనుమరుగైన విషయాలు కొన్నిసార్లు దేవుడు మన కళ్ళ ఎదుట అట్లా ప్రత్యక్షపరిచినట్లుగా అయిపోద్ది. ఇక్కడ వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి పంచిపెట్టాడో, మా ప్రభు అనేకమైన సందర్భాలలో ప్రతిదినం కూడా ఆయన అదే విధంగా దేవునికి స్తోత్రం చెల్లించి ఆ రొట్టెను విరిచేవాడేమో. వారి యొక్క గృహంలో వారు కలిసి కాపురం ఉన్న సమయంలో వారు భోజనం చేయబోయే ముందు ప్రభు అది ప్రాక్టీస్ గా చేస్తుంటాడు. ఇప్పుడు ప్రభు ఆ పని చేయగానే ఇప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మానవాళి అందరి కన్నులు, మనోనేత్రములు తెరవబడి ప్రభును గుర్తించుదురు గాక. ఒక దినాన ప్రతి ఒక్క నాలుక ప్రభువును ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ప్రభు నామములో వంగుతుంది, అది వేరే సంగతి. కానీ ఇప్పుడే, అప్పటిదాకా ఎప్పుడో ఆ ప్రభు యొక్క మహిమాన్వితమైన ఆ స్థితిని చూచి మోకరించటం కాదు, రొమ్ము కొట్టుకుంటూ ఆ సన్నిధిలో మోకరించటం కాదు, గాని ఇప్పుడే వారి కన్నులు తెరవబడును గాక, వారి గుడ్డితనము తొలగిపోను గాక. యుగ సంబంధమైన దేవత తెచ్చిపెట్టిన గుడ్డితనములో మానవులందరూ కూడా బంధించబడి ఉన్నారు. వారి మనోనేత్రములు తెరవబడును కాక, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.
అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. హల్లెలూయా. మరి చూడండి, ప్రభు ఇక్కడ శరీర రూపంలో ఉన్నాడు, మరలా ఆయన ఆత్మ స్వరూపుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు అంటే ఇక్కడ ఆయన శరీరధారి, తర్వాత ఆత్మ స్వరూపుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇదే మాటలు మార్కు సువార్త 16వ అధ్యాయములో కూడా రాయబడిన 12వ వచనములో, ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. హల్లెలూయా. మరి ఇక్కడ వీరి మాట కూడా నమ్మకపోయారంటే, అంతకు ముందు ఎవరు చెప్పారు? స్త్రీలు వెళ్లి చెప్పారు. మగ్దలేనే మరీ చెప్పింది. అనేక మంది స్త్రీలు వెళ్లి చెప్పారు గాని ఆ శిష్యులు నమ్మలేదు. ఈ ఇద్దరు కూడా, ఇదిగో ప్రభుని మేము చూచాము, ఇట్టి విధంగా మేము కలిసి సంభాషించాము, కలిసి నడిచాము, మరి మా గృహానికి వచ్చాడు, ఇట్టి విధంగా భోజనం చేయమన్నప్పుడు ఇట్టి విధంగా ప్రభు మాకు ఆ రొట్టెను విరిచి మాకు పంచి పెట్టాడని ఈ సంగతులు తెలియచేసారు గాని వీరి మాటలు కూడా ఆ యొక్క శిష్యులు నమ్మలేదట. 14వ వచనములో, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుంటున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. నిజంగానే ప్రభు వారి యొక్క మందమతికి, వారి యొక్క హృదయము కఠినమైన పోయిన స్థితికి ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు కదా. వారి అపనమ్మిక నిమిత్తము కదా. మరి అవిశ్వాసము, అపనమ్మకం అనేది మరి క్రైస్తత్వానికి, మన విశ్వాస జీవితానికి చాలా వ్యతిరేకమైనటువంటి స్వభావాలండి. ప్రభువుని ఇంకొకటి అల్ప విశ్వాసం కూడా. విశ్వాసంతో మనం నిండి ఉండాలి. మరింత విశ్వాసంలోకి మనం ముందుకు కొనసాగాలి. అపనమ్మకం అనేది అసలు మన జీవితంలో రావటానికే వీలులేదు. అది ఎంత కఠినమైన విపత్కర పరిస్థితి అయినా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుని విశ్వసించగలగాలి. ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన మహిమాన్వితాన్ని, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం మననం చేసుకుంటూ, అంతకుముందు మన జీవితంలో దేవుడు ఎలాగున ఆ కీడుకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి విడిపించాడు, దానిని మననము చేసుకుంటూ అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగల సమర్థుడని మనము నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు మరి ఆ అపనమ్మకానికి, వారు కలిగి ఉన్నటువంటి అవిశ్వాసానికి, ప్రభు చెప్పిన ఆ మాటలను మర్చిపోయి దాగుకొని భయపడుతున్న పరిస్థితికి ప్రభు వారిని మరి గద్దించాడంట. ఆ నమ్మలేని ఆ స్థితి, అపనమ్మికలోకి వెళ్ళిపోయిన ఆ స్థితిని గురించి వారి హృదయాలు భయముతో బిగుసుకుపోయి కఠినపరచబడిన దానిని బట్టి వారిని గద్దించాడంట. హల్లెలూయా. నిజంగానే మనము కూడా చాలా సార్లు ఈ స్టేటస్ కి వెళ్ళిపోతామండి. పరిస్థితులు మరి విపరీతంగా ఉన్నప్పుడు, అసలు మన చెయ్యి దాటిపోతున్న అనుకున్నప్పుడు మనం కూడా ఇదే భయాలు, ఇదే అపనమ్మకలు, ఇదే మరి విధంగా మనం ప్రవర్తిస్తాము. కానీ విశ్వాసములో వేళ్ళూనుకొని మనము ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించాలని ప్రభు కోరుతున్నాడు. కనుక శిష్యుల వలె మనము ఈ విధంగా అపనమ్మకంగా ప్రవర్తించకుందుము గాక. మన మరి కృప వెంబడి కృప పొందుకుంటూ మరి యొక్క విశ్వాసము నుంచి అధిక విశ్వాసముతో మన జీవిత యాత్ర కొనసాగింప చేయుదుము గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఒకటి, ఆ అమ్మాయి గ్రామం వెళుతున్న ఇద్దరు వ్యక్తులని దర్శించాడు. ఇప్పుడు సాయంకాలం అంటే వీళ్ళ దగ్గర అదృశ్యుడైపోయాడు కదా, ఈ యొక్క మరి వీరి దగ్గర అదృశ్యుడై ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సాయంకాలమున, ఆదివారం, అదే ఆదివారం సాయంకాలమున మరి ఆ శిష్యులు భయపడిన స్థితిలో కదా, దాగుకున్న స్థితిలో, మరి కూర్చున్నటువంటి వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారంట. అబ్బా చూడండి, నిజంగానే
మానవులమైన మనము ఈ లోకంలో ఎన్నిటికీ భయపడతామండి. ప్రాముఖ్యంగా ఈ దినాలలో క్రీస్తు ప్రభుని అంగీకరించి కొనసాగుతున్న వారి మీద మరి కలుగుతున్న శ్రమలు, ఆ కలుగుతున్న దాడులను చూచి నిజంగా చాలా మంది భయపడి భయభ్రాంతులవుతున్న స్థితిలో ఉన్నారు. ఏమి జరుగుద్దో, ఎవరొచ్చి మరి కొడతారో, ఎవరొచ్చి మరి ఏ విధంగా హింస పెడతారనన్న విధంగా ఈ యొక్క క్రైస్తవ లోకం ఉన్నట్లుగా మనం చూడగలము. మరి మరి అసలు ఈ మధ్య ఆంధ్రాలో కూడా చాలా విధంగా అసలు ఎన్ని సంఘటనలు వింటున్నామో అసలు చెప్పొద్దండి. నిజం. ఒకప్పుడు ఆంధ్రాలో ఎంతో స్వేచ్ఛ ఉండేది. దేవుని సేవించటానికి, దేవుని యొక్క సువార్త ప్రకటన చేయటానికి, మరి అవుట్‌డోర్ మీటింగ్స్ పెట్టుకోవటానికి చాలా అంటే చాలా స్వేచ్ఛ ఉండేది ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గూడా మరి చాలా సంఘటనలు మనము వింటూ వస్తున్నాము. అంటే క్రైస్తవులు అనబడే వారికి కలుగుతున్న హింసను మరి అది హింస రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మరి ఆ యొక్క హింసకు భయపడి కదా ప్రభువుని ఎంతగానో హింసించి, ఎంతగానో మరి ఆ యొక్క శ్రమ పెట్టి మరి ప్రభుని దారుణంగా సిలువ వేసి చంపారు కదా. శిష్యులు ఏదైనా గెత్సెమనే తోటలోనే పారిపోయారు కదా. అందరూ పారిపోయారు. భయపడి పారిపోయారు. ఆ భయపడిన స్థితిలో ఉన్న వారిని ప్రభు దర్శిస్తున్నాడండి కదా. మన భయాలలో, మన యొక్క కన్నీటిలో, మన యొక్క వేదనలో, మన ఒంటరితనంలో ప్రభు మనని దర్శిస్తాడనే దానికి సాదృశ్యంగా ఇది మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. షాలోమ్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. షాలోమ్. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా గ్రీట్ చేసుకుంటారు. మేము సిపిఎం అనే గ్రూప్ లో మేము జాయిన్ అవుతాము ప్రతి ట్యూస్డే. అందులో మరి చాలా మంది షాలోమ్ 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 అని చెప్పుకుంటా ఉంటారు. అంటే మీకు సమాధానము కలుగును గాక అని అర్థము. అంటే షాలోమ్ ఇప్పుడు అనే పదము ప్రభువే సమాధానకర్త. మరి ఆయన నామాన్ని మరి గ్రీటింగ్స్ ద్వారా తెలియచేసుకుంటున్నాం. ఆయనను మరి ఆ సమాధానకర్తగా అధిపతి మన జీవితంలో ఉన్నాడని మనం ఆ మాటను మరి గ్రీటింగ్స్ రూపంలో ఒకరినొకరిని మరి పలకరించుటలో ఆ మాటను ఉపయోగిస్తున్నట్లుగా, అంటే అది యూదుల యొక్క కట్టడట. మరి కంపల్సరీ మరి గ్రీట్ చేసినప్పుడు తప్పనిసరిగా షాలోమ్ అనే గ్రీట్ చేసుకోవాలి. మనమైతే ప్రైజ్ లార్డ్ అని చెప్పినట్లుగా ఇక్కడ ప్రభు మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఏంటి వారికి కలిగే సమాధానం ఏంటంటే, వారున్న భయము నుంచి వారికి విడుదల కలుగును గాక. వారు దాక్కున్న పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగును గాక. వారు కోల్పోయిన ధైర్యము, ఆ యొక్క పిరికితనము నుంచి వారికి విడుదల కలుగును గాక అనే ప్రభు ఇక్కడ మీ పరిస్థితులన్నీ అప్సైడ్ డౌన్ గా మార్చబడును గాక. మీరు భయపడుతూ దాక్కున్న ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చుదురు గాక అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. ప్రభు ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడండి? శరీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అదృశ్యుడైపోయాడు. ఇక్కడ వీరికి శరీర రూపకంగా తన పునరుద్ధాన శరీరాన్ని ఇక్కడ వారికి ప్రదర్శిస్తున్నాడు. మరి వారి భయాన్ని ఆనందంగా, ఒక భరోసాగా మారుస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి వారి ఆందోళన శాంతితో నింపునట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు ఎంతో ఆందోళన, కలవరంతో నిండి ఉన్నారు, భయముతో నిండి ఉన్నారు. వారికి ప్రభు సమాధానం ప్రకటిస్తున్నాడు. నీ నా జీవితంలో కూడా కన్నీటి లోయలలో, మరణ లోయలలో కదా అనేకమైన పరిస్థితులు వెళుతున్నప్పుడు ప్రభు నిజంగా అసలు ఆయన ఆదరణ కర్త అని రాయబడిన మాట మరి ఎంతో అది ఆ మాట మన జీవితాలలో నెరవేర్చబడుద్దండి. ప్రభువు సమాధానకర్తగా అధిపతి అంటే ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడుద్ది. అక్షరాల ప్రభు మనకి సమాధానం ఇచ్చేవాడుగా, ఆదరణ కలిగించేవాడుగా కదా. భయపడకము, ధైర్యముగా ఉండము, నిబ్బరంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన మాట అక్షరాల మన జీవితంలో అది నెరవేర్చేవాడుగున్నాడండి. నిజంగానే ప్రభు అలనాడు వారికి అదృశ్యుడుగా, శరీర రూపిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ దినాలలో కూడా అనేక మంది సాక్ష్యం ఇస్తారు. ప్రభువును మేము చూచాము,
కదా! ప్రభువుని మేము కళ్ళారా చూచామని చాలా మంది సాక్ష్యం ఇస్తారు. నిజంగానే వారెంతో ధన్యులు. ప్రభువుని చూడగలిగిన ఆ కన్నులు ధన్యులు. ప్రభు యొక్క దర్శనం పొందుకున్న వారు. ఆ కృప కొరకు ప్రభువుకి నేను మరి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా! నా చిన్నతనంలోనే ప్రభు నాకు మరి కనపడ్డాడండి. నేను స్కూల్‌కి వెళ్తా ఉన్నాను. ఐయామ్ 9-10 ఇయర్స్ మధ్య ఉంటాను. నేను ఒక్కదాన్నే నడుస్తా ఉన్నాను. మా స్కూల్‌కి వెళ్ళాలంటే 3 మైళ్ళు మేము నడవాలి. మా ఇంటి దగ్గర నుంచి ఆ స్కూలు ఈ చివరలో మేముంటే, ఆ చివరలో స్కూల్ ఉండేది. మరి ఒక్కదాన్నే వెళ్తా ఉన్నాను. మరి, మరి ఆ దినము నా అనారోగ్యంలో ఉన్నానో మరి ఏంటో, దుఃఖం ఉన్నానో ఏంటో తెలీదు గానీ, మరి ఆ సమయంలో ప్రభు భూమికి, ఆకాశానికి ఎంత మరి ఇదుంటదో, ఎత్తుంటదో అంత ఎత్తులో ప్రభున్నాడు. ఆయన దగ్గర పక్కనే ఈ వంకి కర్ర కనిపిస్తా ఉన్నది. ఆయన చేతిలో ఒక చిన్న గొర్రె పిల్ల కనిపిస్తా ఉంది. తెల్లగా దగ 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 మెరుస్తా ఆకాశమంతా నిలువెత్తుగా ఆయన కనపడ్డాడు. అది చిన్నప్పుడు మరి ఆ దర్శనం నేను చూచాను గానీ, మరి నేను మర్చిపోయాను. నాకు తర్వాత మరి నేను ఎప్పుడైతే దేవుని లోతులోకి నడుస్తున్నప్పుడు, ఒకప్పుడు నేను దుఃఖంతో, వేదనతో నిండి ఈ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ప్రభువు మరలా తిరిగి ఆ దర్శనాన్ని నాకు కనపరిచాడు. ప్రభువు నిజంగానే తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు గదా! నిజంగానే మరి ఒకసారి నాకు సహోదరి జాస్మిన్ గారు గూడా నాకొక తన సాక్ష్యం చెప్పారు. రక్తము లిటరల్‌గా తన మీద చిందింపబడిందంట. తన సిక్‌నెస్‌లో ఉన్నప్పుడు, అది మరణ పడకలో ఉన్నప్పుడు నిజంగా యేసు రక్తపు తాకిడి ఆమె ఒంటి మీద ఆ రక్తము పడిందంట. సజీవుడైన వాని రక్తము ఆమెను నిజంగా తాకిందట. నిజంగా అసలు దేవుడు ఎంతగా మనల్ని మరి అసలు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. ఎంతగా మరి మన కొరకు ఆయన దిగివస్తాడంటే నిజంగా మన మరణ పడకల్లో ఆయన మనల్ని దర్శిస్తాడు. కన్నీటి లోయలో ఆయన దర్శిస్తాడు. మనం భయపడుతున్న పరిస్థితిలో, విపత్కరమైన పరిస్థితిలో ప్రభు మనల్ని విడనాడడండి. నా జీవితంలో మరి నేను పడిన శ్రమలలో గూడా ఎన్నడూ గూడా ప్రభు విడిచిపెట్టలేదు. ఆయన ఏదో ఒక విధంగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని మరి నా జీవితాన్ని కొనసాగింపచేశాడు. ఇక్కడ తన శిష్యులు కదా! వారికి ఎంత బోధ చేశాడాయన. 13 అధ్యాయం మొదలుకొని 16 అధ్యాయం వరకు ఆయన చెప్తూనే వచ్చాడు. అనేక విషయాలు చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఇలా జరగబోతుందని ప్రభు ఎన్ని విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అయినను కూడా ఆ సంఘటన అది జరిగిన రోజు ప్రభుని సిలువకి మరి ఈడ్చుకు వెళ్ళే రోజు మరి వారందరూ కూడా భయపడుతూ ప్రాణ భీతితో చెదిరిపోయినట్లుగా మనము చూడగలము. పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికొచ్చారు? వాళ్ళందరూ కూడారు, సమకూడారు. ఒక ఇంటిలో మరి దాక్కున్నారంట. తలుపులు బిగించుకున్నారంట. తాళాలు వేసుకున్నారంట. దేనికి? యూదులకు భయపడి కదా! యూదులు ఎంత ఘోరంగా మరి ప్రభువుని హింస పెట్టారో వారు చూచారు గనక వారి మరి ఆ యొక్క సమూహంలో కూడా వాళ్ళు ఉండుండకపోవచ్చు కదా! ప్రభుని చాలా మంది వెంబడించారు. ఆ సమూహంలో ఉండుండకపోవచ్చు గాని, మరి ప్రభుని ఎలాగున హింసించారన్నది మరి కొద్ది వరకి మరి పేతురుకు తెలుసు. మరి మిగతా విషయాలు యోహాను చెప్పి ఉంటాడు. ఇదిగో ఇలా జరిగింది. ఇక్కడికి వెళ్ళాము. మా ప్రభువు వెళ్ళినప్పుడు నేను ఆయన వెంబడించాను. మరి రకరకాలుగా ప్రభుని తిప్పారు. అన్యాయపు తీర్పులు తీర్చారు. ఇలా జరిగింది. ప్రభువుని ఆఖరికి ఇలా పాతిపెట్టాము. ఈ విషయాలన్నీ గూడా యోహాను పొసగుచ్చినట్లు చెప్పుంటాడు కదా! ఎప్పుడైనా మన కుటుంబంలో ఏదన్నా సంఘటన, మరి ఏదన్నా బాధ తాలూకు సంఘటన ఉన్నప్పుడు మనం పదే ఆ విషయాలు మాట్లాడతామండి కదా! ఎవరైనా మరణించినప్పుడు గాని, ఏదైనా అపాయము కీడొచ్చినప్పుడు గాని, ఆ సంఘటన తాలూకు అది మనల్ని విడిచిపెట్టదు కదా! గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూర్చొని ఆ విషయాలే సంభాషిస్తాము. అట్టి విధంగా యోహాను వీరందరికీ గూడా చెప్పి ఉండవచ్చు. ప్రభు వచ్చి ఇక్కడ మీకు సమాధానము కలుగును గాక అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఒక మరి ఆ యొక్క భయపడిన స్థితిలో నుంచి వారిని బయటకు తీసుకురావటానికి ప్రభువు వారికి చేయూతనిస్తా ఉన్నాడు. హల్లెలూయా! కదా! మనము కూడా ఎక్కడో లోతుల్లో పడిపోయినప్పుడు తన చెయ్యి అందించి తిరిగి మనల్ని లేవనెత్తి ఆయన మరలా విశ్వాసములో మనని మరి
బలోపేతం చేసి నిలబెడతాడు. హల్లెలూయా! ప్రభు తన వారిని విడిచిపెట్టడండి. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేస్తారనే వాగ్దానము, అసలు ఆ వాక్యము మన జీవితాలలో పడిపోవటం అంటే మనమేదో పాపం చేసి పడిపోతామని కాదు. ఈ సమస్యల వలయములో చిక్కుకొని, మనకున్నటువంటి ఈతి బాధల్లో చిక్కుకొని, కుటుంబ సమస్యల్లో చిక్కుకొని, అనారోగ్య పరిస్థితిలో చిక్కుకొని, ఇంకా రకరకాల పరిస్థితుల్లో మనం చిక్కుకొని ఉన్నప్పుడు ప్రభు ఈ విధంగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. తన్ను తానుగా ఆయన మన యొద్దకు దిగి వస్తాడు. హల్లెలూయా! వారి యావత్ బాధలో నేను బాధ నొందాను అంటాడు. హల్లెలూయా! ఇశ్రాయేలుతోనే కాదు, మనతో కూడా ఆయన మరి ఎల్లప్పుడూ మనతోనే కదా! నేను నీతోనే ఉన్నాను. నీలోనే ఉన్నాను. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడినైన నేను నీలో ఉన్నానంటాడు కదా! నేను నీతో ఉన్నానంటాడు. హల్లెలూయా! ఇక్కడ శిష్యులు కూడా ప్రభు విడిచిపెట్టలేదండి. వారు భయాందోళన చెందుతూ మరి పిరికితనంతో దాక్కున్న పరిస్థితిలో గూడా ప్రభు వారిని విడిచిపెట్టలేదు. మరి ఇగో నేను జయించాను. నేను మరణాన్ని జయించి లేచిన వాడను అని తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒక శాంతిని ప్రసాదించి కదా! ఒక సమాధానాన్ని ప్రకటించి తిరిగి నమ్మకమైన పునాదిని సరిచేస్తా ఉన్నాడు. వారిలో నమ్మకం పోయింది. అపనమ్మకం వచ్చేసింది. భయం, ఆందోళన వచ్చేసింది. ఇక ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చేసింది. నమ్మకం అనే పునాది వేసి వారి నిరాశను ఒక ఆనందకరమైన లక్ష్యంగా మార్చటానికి ప్రభు వారి మధ్యకు దిగి వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేనే ప్రభునని ఆయన మరి వారికి బయలుపరుచుకుంటున్నట్టుగా మనం చూడగలం. నిజంగానే ప్రభు క్రైస్తవుడు అనే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎవరు ప్రభుని అంగీకరించి తమ సొంత రక్షకుడుగా చేసుకున్నారో మరి వారందరికీ దేవదూతల సహాయం ఉంటది. అంతేకాదు ఇంత లోతైన అనుభవంలో వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్వయాన దర్శిస్తాడు. ప్రభువు స్వయాన దర్శిస్తాడు. వాక్కు రూపంలో దర్శిస్తాడు. స్వరం రూపంలో దర్శిస్తాడు. కలల రూపంలో దర్శిస్తాడు. దర్శనాల రూపంలో దర్శిస్తాడు. ఆఖరికి ఆయనే శరీర రూపంలో ప్రత్యక్షమై మానవుల్ని దర్శిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ పునరుద్ధానుడైన ప్రభువుకి మహిమ ఆరోపిస్తుంటున్నాను. ఎవరు ఈ దినం భయాలు, చింత, ఆందోళనలో ఉన్నారో ప్రభు వారందరినీ దర్శించును గాక. వారి పడిపోయిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తును గాక. ఆయన పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు కనుక అట్టి విధంగా ప్రభు ఎవరెవరు సమస్యల్లో మరి విశ్వాసంలో వెనకబడి ఉన్నారో వారందరినీ దేవుడు తిరిగి పునరుద్ధరింప చేయను గాక. తిరిగి వారిని బలోపేతం చేసి మరి విశ్వాస యాత్రలో కొనసాగింప చేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.